రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారాహి సభను నిర్వహించున్నారు. ఈ సభలో వారాహి డిక్లరేషన్ చేయనున్నారు. అయితే వారాహి డిక్లరేషన్కి సంబంధించి ఆయన ఏం మాట్లాడున్నారు అనేటువంటి దాని మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ధర్మ రక్షకుడిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరికీ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇప్పటికే హిందూ దేవాలయాల మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీదట భవిష్యత్తులో హిందూ ధర్మాన్ని కానీ, హిందూ సాంప్రదాయాన్ని కానీ, సనాతన ధర్మాన్ని కానీ రక్షించడమే తన ప్రధానమైనటువంటి కర్తవ్యమని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. సాక్షాత్తు తన రెండవ కూతురు అంజని ఎవరైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారో ఆ సమయంలో కూడా ఆమె చేత డిక్లరేషన్ తీసుకొని మరి గార్డియన్గా ఆయన సంతకం పెట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలనేటువంటి అనేకమైనటువంటి అంశాలు, హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఈ వారాహి డిక్లరేషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఆ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తిరుపతి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. అనేక మంది ఇటు జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు, ఇటీవల కాలంలో కొత్తగా జనసేనలో చేరినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు సైతం కూడా తిరుపతికి తండోపతండాలుగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది.